భారతదేశం నుండి ప్రతి ఏడాది వెళ్ళేటటువంటి జపాన్‌కి వెళ్ళేటటువంటి మామిడికాయలు ఈ దఫా కొనుగోళ్ళు ఆపేశారు. వాళ్ళు ఇక్కడికొచ్చి చెక్ చేస్తారు. అమెరికా వాడైనా, యూరప్ దేశాలోళ్ళు మన దగ్గర నుంచి ప్రాసెసింగ్ అయ్యేటటువంటి ప్లేసెస్ చెక్ చేస్తారు. ఆ చెక్ చేసినప్పుడు కెమికల్స్ ఎక్కువ వాడారు పంటకి. పురుగు మందులు, అలాగే తొందరగా బలోపేతం అవ్వడానికి ఎరువులు వాడారు. ఆ కంటెంట్ అందులో ఉంది. అక్కడోళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది జపానోళ్ళ ఆహారం విషయంలో. ఒక రకంగా మ్యాక్సిమం ఆర్గానిక్ తప్పదనుకుంటే పర్సెంటేజ్, లిమిటెడ్ పర్సెంటేజ్. బట్ వాళ్ళకి నిర్దేశిత పర్సెంటేజ్ కంటే ఎక్కువ కలుషితమవుతున్నాయి ఇక్కడి నుంచి వచ్చేవి అని 20 సంవత్సరాల తర్వాత భారతదేశ మామిడిని నిషేధించారు. ఇదే సందర్భంలో బంగ్లాదేశ్ మామిడి ఎక్స్‌పోర్ట్ అవుతుందట. దీంతో నరేంద్ర మోడీ ఏదో రైతయినట్టు, లేకపోతే నరేంద్ర మోడీ ఏదో వచ్చి అందరికి పిచికారీ కొట్టినట్టు, బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ పిచికారీని ఆపేసినట్టు, అందుకే ఏది వాళ్ళ యూనస్ వచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి మామిడిని జపాన్ ఎగుమతి చేసుకుంది, భారతదేశపు మామిడిని ఆపేసింది. ఇది నరేంద్ర మోడీ ఫెయిల్యూర్. అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. వచ్చి రైతుల దగ్గరికి ఆయన ఆర్గానిక్ గురించి కొన్ని లక్షల సార్లు చెప్పాడు, అలాగే నిరంతరం ప్రచారం చేస్తాడు. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసేటటువంటి పంటలు పండించే రైతులు, ఎక్స్‌పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం వల్ల జరిగితే ఇప్పుడు మందులు నిషేధించారు అనేక సార్లు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిషేధించారు. మందులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇట్లాంటివి. అంటే అప్పుడు అది సోనియా గాంధీ పాత్ర, రాహుల్ గాంధీ పాత్ర, మన్మోహన్ సింగ్ పాత్ర ఉన్నట్ట, వాళ్ళ వైఫల్యం ఉన్నట్ట. కానీ నోటికొచ్చింది ఏదో ఒకటి వాగాలి. ఎవడో ఒకడి మీదనే ఏడవడం కాదు, ఎప్పుడు మోడీ మీదనే పడి ఏడవాలి. ఆ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట.